తెలంగాణలో ఒకవైపు వర్ణ మహాయాగం, మరొక పక్క పార్లమెంటు, ఇంకో పక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇవన్నీ మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ముఖ్యమంత్రి ఈరోజు వర్ణయాగం చేస్తున్నాడు. ఎల్లినో ప్రభావం ఎక్కడ కూడా రావద్దు అంటూ కూడా యాగం చేస్తారు. యాగం మీద ఏం చెప్తారు? అంటే వర్షాకాలం అయిపోయే లోపు అయిపోతున్న సమయంలో పెడితే లాభం ఉంది. ఎల్లినో వల్ల మన వాతావరణ ప్రముఖులు చెప్పారు, వారు ఈ ఒక సంవత్సరం వానలు తక్కువ పడతాయి దాని మీద. అప్పుడే పెట్టేది ఉండే కదా, ఇప్పుడు పెట్టి మళ్ళీ దాన్ని చేసుకుని ఇప్పటికే మహారాష్ట్రలో మన వేరే రాష్ట్రాల్లో కర్ణాటకలో బడి బాగా మన నదులు నిండుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఈ వర్షాలకి ఇప్పుడు ఆ ఒక వరదలకు ఏం ప్రమాదం వస్తుందో ఒకసారి చూడమని చెప్పాలి. ఏదైనా వాన పడాలని కోరటం తప్పేం లేదు, కానీ ఇంకా ముందు చేస్తే బాగుంటుండే అని చెప్పేసి కూడా భారతీయ జనతా భావిస్తూ ఉంది. మరోపక్క ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఢిల్లీలో చాలా సాఫీగా మీ టూర్ కొనసాగినట్టుంది. మీరు వెళ్ళకముందే మీ నేతలందరూ కూడా కలిసి లంచ్ చేస్తున్నారు, డిన్నర్ చేస్తున్నారు, కలిసి మాట్లాడుతూ కలిసిపోతున్నారు. ఏం జరిగింది సార్ అసలు ఢిల్లీలో? అది మంచి సాంప్రదాయం. ఇప్పుడు జనరల్గా కూడా ప్రతి పార్లమెంట్ సెషన్లో అధ్యక్షులు, ఇన్ఛార్జ్ అండ్ ఆర్గనైజ్ సెక్రటరీ, పార్లమెంట్ మెంబర్స్తోని, జాతీయ అధ్యక్షులతోని కలిసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇంకా మన సెంటర్ దగ్గర నుంచి రాష్ట్రానికి అడిగే ఒక అవకాశాలు ఏమేమి ఉన్నాయి, దాంతోపాటు కలిసి మనం ఏదైతే కార్యక్రమాలు రాబోయే రోజులు ఏమేమి చేయాలి అనేటువంటి ఆలోచన కోసం ఇది ఒక ఆన్వాయితీగా అయిపోతుంది. ఇది ఏదో అతాన్గా పిలవడం కాదు. ఇది పోయినసారి నితిన్ నవీన్ గారు ఇక్కడ వచ్చినప్పుడే పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, అందరం కలిసి మాట్లాడదాం, చర్చించుకుందాం అని చెప్పారు. ఆ భాగంగానే ఇది పిలవడం జరిగింది. రెండోది, ఈ యొక్క లంచ్ డిన్నర్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా మంచి సాంప్రదాయం. ఒకటి, కార్యకర్తల్లో ఒక ఐక్యత్వాన్ని ఒకటి పెంచే అవకాశం ఉంటాయి. ఏదైతే ప్రస్తుతము సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా ద్వారా కానీ ఏదైతే కార్యకర్తల మధ్యన ఏదైతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారో దాన్నన్నిటికీ తొలగించేటువంటి అవకాశం కూడా దీంతో ఉంటుంది. అందరి మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో కొంత పట్టి రావట్లేదా, నేతలకు ఒకే జిల్లా అని రకరకాల ఈ పుకాలన్నిటికీ తెరబడిందని అనుకోవచ్చా సార్? తప్పకుండా తెరబడింది. ఎప్పుడో తెరబడడం కాదు, ఎప్పుడో దీనికి తెరబడించినాం. కానీ కొంతమంది ఇప్పటికీ ఏంటంటే కొన్ని సోషల్ మీడియా ద్వారా కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గందరగోళం సృష్టించి. దాని వెనుక కొన్ని శక్తులు ఉన్నాయి, పార్టీ వ్యతిరేక శక్తులు. వాటన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం, అది కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాం. మరొక పక్క నాయకులే కాకుండా వాళ్ళ ఫాలోవర్స్ కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళు కూడా పెడుతుంటారు పోస్టులకు సంబంధించి. అక్కడ నాయకులు కలిసి ఇక్కడ ఉన్న కింది స్థాయిలకు వాళ్ళకేం చెప్తారు? పార్టీ వాళ్ళే కావచ్చు, ఈ కార్యకర్తలు అందరూ చెప్తున్నారు, మనకు ఎవరు కూడా ఏ నాయకుడికి మనం లాయల్ కాదు, మన పార్టీకి లాయల్, మన జెండాకు లాయల్. ఆ పార్టీనే మనకు ముఖ్యము. నాయకుడు మనకు మంచిది, నాయకుడు రెస్పెక్ట్ చేయాలి, కానీ మనకు లాయల్టీ మాత్రం పార్టీతో ఉండాలి. దీనివల్ల పార్టీకి మంచిది, మీకు మంచిది, పార్టీ భవిష్యత్తు కూడా మంచిది. పార్టీ తప్పకుండా అధికారంలో వస్తుంది. అందుకనే పార్టీకు మీరు లాయల్గా ఉండండి, వ్యక్తులకు కాదు. మరొక పక్క మిమ్మల్ని స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలామంది రామచంద్రరావు అంటే డమ్మీ అనుకున్నారు, మీరు దానికి కౌంటర్ ఇచ్చారు. కానీ ఒకవైపు నేతల మధ్య సయోధ్య కురుతుంది, ఇంకోవైపు జాతీయ నాయకత్వం ఇక్కడికి వస్తుంది, మీ మీద కౌంటర్స్ కూడా పెరుగుతున్నాయి. దానికి ఏం చెప్తారు? అవి నడుతుంది, రాజకీయాలు ఏమైనా కామన్ కదా. మనం పెరుగుతున్నా కాయగాసే చెట్టుకే రాళ్ళేస్తారు. సో మన మీద రాళ్ళేస్తే మన మీద చెట్టు మనం మంచిగా పెరుగుతున్నట్లే. మిమ్మల్ని స్టార్టింగ్లో రామచంద్రరావును చాలా తక్కువ అంచనా వేసినట్టున్నారు అందరూ. అంచనా తక్కువ ఎక్కువ కాదు, నాకు తక్కువ అంచనా వేయాలి, నన్ను ఎక్కువ అంచనా నాకు లేదు. పార్టీని ఎక్కువ అంచనా చూసుకోవాలి, పార్టీ మంచిగా పెరగాలి అని కేవలం ఒక ఉద్దేశం నాకు ఉన్నది. కాబట్టి అందరిని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నా. అదే మన అంతిమ లక్ష్యం. పార్టీ అధికారంలో ఏ విధంగా రావాలి, ఎవరిని ఎట్లా మనం గెలిపించాలనే ఆలోచన మనకు ఉంటుంది. కానీ పార్టీ ఇంకా ముందుకు పోవాలి, పార్టీ కార్యకర్తలు ఇంకా గట్టిగా పనిచేయాలి అనే ఆలోచనతో నేను పనిచేస్తున్నాను. ఎవరు ఏది అన్నా ఏది చేసినా పార్టీని మాత్రం నేను గట్టిగా ముందుకు తీసుకోపోతా, పార్టీని బలోపేతం చేస్తా. ఇది నా లక్ష్యం. మరొక పక్క సార్, పీసీసీ మాట్లాడుతూ మీరు గతంలో మాట్లాడిన మాటలకు బెంగాల్ తరహా రాజకీయాలు ఇక్కడ నడవవు, ఇక్కడ ప్రజలు తరిమి కొడతారు, రామచంద్రరావుకు అది తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పి అవతల పార్టీ ప్రెసిడెంట్ మీ మీద కామెంట్స్ చేసి. అవును, మన చూస్తారు కదా, ఇప్పుడు బెంగాల్, ఒరిస్సా రిపీట్ అవుతుందా కదా, వాళ్ళే చూస్తారు కదా ఏ ప్రజలు ఎవరిని తరిమి కొడతారు అనేది. మీరు ఇచ్చే విద్యార్థులకు ఎంత మోసం చేశారు, రైతులకు ఎంత మోసం చేస్తారు, ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి
డెఫినెట్గా బెంగాల్ ఒరిస్సా తరహా డెఫినెట్గా హైదరాబాద్లో తెలంగాణలో కూడా రాజకీయం అట్నే ఉంటుంది. మరోపక్క నితిన్ నబీన్తో కొంత పొత్తులకు సంబంధించిన విషయం ఏమన్నా చర్చ జరిగిందా? మీరు సడన్గా బయటకు వచ్చేసరికి పొత్తుల మీద కూడా క్లారిటీ వచ్చిందనేది ఒక చర్చకు. నేను చర్చ ఏం జరగలేదు. నాకు ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్కి అది మాట్లాడడం జరిగింది. కానీ రామచంద్రరావు గారు జనసేన తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడుతూ పొత్తులు అనేది రామచంద్రరావు గారు పవన్ కళ్యాణ్ అనుకుంటే అక్కడ ఎన్డీఏ కూటమి ఉన్నారు కాబట్టి అవుతుంది, రామచంద్రరావు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీకు కౌంటర్ ఏం చెప్తారు? దాన్ని ఏదైనా మా జాతీయ నాయకులే నిర్ణయిస్తారు. పొత్తుల విషయంలో మేము వద్దంటాము. ఇక్కడ ఏదో ఉంటే జాతీయ నాయకులు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది సార్? 3 నెలలకు ఒకసారి టూల్ ఉంటాయి అంటే నితిన్ నబీన్ కావచ్చు, అగ్రనేతల టూల్ ఉండబోతున్నాయి అనుకో. 3 monthsకి ఒకసారి అవుతుంది. ఇక్కడ డెఫినెట్గా మనం ఒకసారి వారు రాబోతున్నారు ఇక్కడికి. ఎవరు వస్తారు సార్ నెక్స్ట్? ఎప్పుడు? చాలామంది ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ సెషన్ తర్వాత ఎవరు టైం ఇస్తే వాళ్ళని తీసుకొస్తాం. ఇక్కడ ప్రతి నెలకు ఒకరు వస్తారు. జాతీయ అధ్యక్షుడు కూడా 3 నెలలకు ఒకసారి వస్తారు ఇక్కడికి. ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అనుకోండి, వాళ్ళ ఇద్దరి మధ్యలో కొంత పట్టి రావట్లేదా, నేతలకు ఒకే జిల్లా రకరకాల ఈ పుకాలన్నిటికీ తెరబడిందని అనుకోవచ్చా సార్? తప్పకుండా తెరబడింది. ఎప్పుడో తెరబడడం కాదు, ఎప్పుడో దీనికి తెరబడించినాం. కానీ కొంతమంది ఇప్పటికీ ఏంటంటే కొన్ని సోషల్ మీడియా ద్వారా కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గందరగోళం సృష్టించి దాని వెనుక కొన్ని శక్తులు ఉన్నాయి, పార్టీ వ్యతిరేక శక్తులు. వాటన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం, అది కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాం. మరొక పక్క నాయకులే కాకుండా వాళ్ళ ఫాలోవర్స్ కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళు కూడా పెడుతుంటారు పోస్టులకు సంబంధించి. అక్కడ నాయకులు కలిసి ఇక్కడ ఉన్న కింది స్థాయిలకు వాళ్ళకేం చెప్తారు? పార్టీ వాళ్ళే కావచ్చు, ఈ కార్యకర్తలు అందరూ చెప్తున్నారు. మనకు ఎవరు కూడా ఏ నాయకుడికి మనం లాయల్ కాదు, మన పార్టీకి లాయల్, మన జెండాకు లాయల్. ఆ పార్టీనే మనకు ముఖ్యం. నాయకుడు మనకు మంచిది, నాయకుడు రెస్పెక్ట్ చేయాలి, కానీ మనకు లాయల్టీ మాత్రం పార్టీతో ఉండాలి. దీనివల్ల పార్టీకి మంచిది, మీకు మంచిది, పార్టీ భవిష్యత్తు కూడా మంచిది. పార్టీ తప్పకుండా అధికారంలో వస్తుంది. అందుకనే పార్టీకు మీరు లాయల్గా ఉండండి, వ్యక్తులకు కాదు. మరొక పక్క మిమ్మల్ని స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలామంది రామచంద్రరావు అంటే డమ్మీ అనుకున్నారు, మీరు దానికి కౌంటర్ ఇచ్చారు. కానీ ఒకవైపు నేతల మధ్య సయోధ్య గురుతుంది, ఇంకోవైపు జాతీయ నాయకత్వం ఇక్కడికి వస్తుంది, మీ మీద కౌంటర్స్ కూడా పెరుగుతున్నాయి. దానికి ఏం చెప్తారు? అవి నడుతుంది. రాజకీయాలు ఏమైనా కామన్ కదా, మనం పెరుగుతున్నా కాయగాసే చెట్టుకే రాళ్ళేస్తారు. సో మన మీద రాళ్ళేస్తే మన మీద చెట్టు మనం మంచిగా పెరుగుతున్నట్లే. మిమ్మల్ని స్టార్టింగ్లో రామచంద్రరావును చాలా తక్కువ అంచనా వేసినట్టున్నారు అందరూ. అంచనా తక్కువ ఎక్కువ కాదు. నాకు తక్కువ అంచనా వేయాలి, నన్ను ఎక్కువ అంచనా నాకు లేదు. పార్టీని ఎక్కువ అంచనా చూసుకోవాలి, పార్టీ మంచిగా పెరగాలి అని కేవలం ఒక ఉద్దేశం నాకు ఉన్నది. కాబట్టి అందరిని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నా. అదే మన అంతిమ లక్ష్యం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు బీజేపీకి సంబంధించి తెలంగాణలో ఒడిశా కానివ్వండి, ఏ విధంగా అయితే బెంగాల్ అయినదో ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది, అది చూస్తారని చెప్తున్నాయి. మరొక పక్క వర్ణయుగంకు సంబంధించి, వర్ణ మహాయాగంకి సంబంధించి ఇప్పుడు పెడితే ఏముంది అని చెప్తున్నాయి. మరొక పక్క అటు పొత్తుల విషయానికి సంబంధించి నేషనల్ పార్టీ చూసుకుంటుంది, దానికి సంబంధించి వాళ్ళు తీసుకుంటారు తప్ప నేను దాని మీద కామెంట్ చేయనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీధర్, RTV, హైదరాబాద్.